ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యం విందాము. రాత్రికాల సమయంలో దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరు తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చినటువంటి నీ పిల్లలైనటువంటి వారి కృతజ్ఞతాస్తుతులు. రాత్రి నీ వాక్యంలో నుంచి ఆత్మ సాయంతో నాతోనూ మాతోనూ అందరితోనూ తాటకాలు సూచికాలు మాట్లాడి ప్రభు పొంది సహాయం చేసి బలపరచమని యేసు క్రీస్తు నామములో వచ్చినాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రాత్రికాల సమయంలో పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందాం. చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1, 2 వచనాలు చదవండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి 1, 2 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడి అయిన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మీ వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైనటువంటి పేతురు, సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున. ఈ రాత్రి ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనేది దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నాం. ఇక్కడ సీమోను పేతురు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు సీమోను పేతురు గారు ఆయన రాసినటువంటి యొక్క పత్రికలో పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన రాశారు పత్రికను. 2వ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, యేసు ఎవరు అనేటటువంటి అంశంలో దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన దినాల్లో దేవుడు నా ద్వారా అనేకమైనటువంటి అంశాలను దేవుడు ఆయన బోధించడానికి సహాయం చేశారు. యేసు ఎవరు అనేటటువంటి అంశంలో ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవుడు, అనేక విషయాలు దేవుడు నేర్పించారు. ఈ రాత్రి యేసు ఎవరంటే దయచేయువాడు. ఎవరండి? దయచేసేవాడు. ఏమి దయచేస్తాడు ఆయన? యేసు ఏమి దయచేస్తాడు? చూడండి, దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతాను. ఆయన దైవశక్తి జీవములకు భక్తికి కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున. దేనికి దయచేసేవాడు? జీవములకు. జీవములకు అంటే బతకటానికి, దేనికి? బ్రతకటానికి, నివసించడానికి, జీవించడానికి, బ్రతకటానికి దయచేసేవాడు ఆయన. రెండవది దేనికి దయచేసేవాడంటే ఆయన భక్తికి, బ్రతకటానికి. ఎవరైనా అడిగినప్పుడు ఎవరైనా ఆమెను సమానం చెప్తారంటే బ్రతకడానికి ఏం కావాలి? మంచి తిండి కావాలి, నీరు కావాలి. మానవుడి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే తినటకు తిండి, కట్టుకున్నట్టు బట్టలు, ఆహారము, నీరు,
నివాసం. కానీ వీటన్నిటి నుంచి బ్రతకడానికి మంచి కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చెప్పారు తెలుసా? మనుషుడు వ్యక్తమైన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట జీవించునని రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అపవాదితో. బ్రతకడానికి ఏం కావాలంటే దేవుడి మాట. దేవుడి మాట నేను ఏం చేస్తుంది తెలుసా? బ్రతికించింది, ఆత్మీయంగా నేను బ్రతికించింది. శరీరంగా నీకు కావలసిన వాటిని దేవుడు దయచేసేవాడు, ఆత్మీయంగా కూడా నువ్వు నీ ఆత్మ బ్రతకడానికి దేవుడు దయచేసేవాడు. కనుక నీ ఆత్మకు ఆహారం దేవుడు వాక్యం. నీ ఆత్మ బ్రతకాలి, జీవించాలి. మానవుడికి అవసరమైంది ఏంటో తెలుసా? రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉచితంగా ఇచ్చే రక్షణ మానవుడికి అవసరం. మొట్టమొదటి వాక్య భావంలో మనం నేర్చుకోవాల్సింది బ్రతకడానికి ఆయన దయచేసేవాడు. ఏలియా గారు ఉన్నారు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు, ఆయన్ని దేవుడు పోషించాడు. అన్ని వారు దేవుడు తెలియనటువంటి సారేపట్టు అనే ఊరిలో ఉన్నటువంటి విధవరాలు ద్వారా దేవుడు ఏం చేశాడు? ఏలియా గారిని, విధవరాలి కుమారుని దేవుడు పోషించాడు. దైవ శక్తి, దేవుని యొక్క శక్తి ఎటువంటిదంటే అది వర్ణించలేము, ఊహించలేము. అది అనుభవిస్తేనే దేవుని యొక్క శక్తి అనేది తెలిసింది. ఆమె కరువు ఎక్కువగా ఉంది. ఆ కరువు కాలంలో మరి తాను ఒక రొట్టె తీసుకొని తన కుమారుడికి ఒక రొట్టె ఇచ్చి ఆమె ఇలా లేదు కదా రొట్టె దీనికి చనిపోతున్నా అనుకో, దేవుడు అక్కడికి ఏలియా గారిని పంపించారు. ఆమె దగ్గరికి ఏలియా గారు వచ్చినప్పుడు, ఏలియా గారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె మనసు ఎలాంటిదో తెలుసా? ఉన్నాయి కొంచెం, ఆ దగ్గర ఉన్న కొంచెం 2 అప్పాలు, కానీ దానిలోనే దైవజనుడికి ఇచ్చింది. అవి కొంచెం ఉంది కదా అనుకోవాలి, ఆ ఉన్న దాంట్లోనే దైవజనుడికి ఇచ్చింది. కనుక దేవుడు ఆ కరువు కాలంలో ఆమెను ఆమె కుమారుడిని పోషించారు. ఆ బుద్ధిలో ఉన్నటువంటి నూనె ఏమైపోయా? తగ్గిపోవాలి. ఇదివరకు మనం కూడా ఏం చేసేవాళ్ళంటే నూనెని ఏం చేసేవాళ్ళు? నూనెకి గుడ్లు అయ్యేవాళ్ళు, గుడ్లో పోసేవాళ్ళు నూనె. తెలుసు. ఇప్పుడంటే అంత ఆధునిక ప్రపంచం అయిపోయింది. తొట్టి ఆయన పిండి తీసుకెళ్ళి తొట్టాడు. రొట్టెలు చేయడానికి పిండిని ఏం చేయాలి తెలుసా? ఇసుక అప్పు అంటారు. ఆ రొట్టె తయారు చేసుకొని ఆమె తిని చనిపోవాలి లేకపోతే గుడ్డెలో నూనె తక్కువగా, తొట్టెలో పిండి తక్కువగా. ఆ పిండి తీసేసరికి మళ్ళీ పిండి అవుతుంది, ఈ నూనె పోసేసరికి మళ్ళీ నూనె అవుతుంది. దైవ శక్తి, దేవుని శక్తి అటువంటిదండి. అదేనంటారా? బ్రతకటానికి యేసుక్రీస్తు దయచేసేవాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. చాలా మంది అంటారు ఎలా బతకాలి? ఎట్లా బతకాలి? విశ్వాసం. దేవుడి ఏలియా గారి ద్వారా సారేపల్లి విధవరాలి కుమారుడు ఎలా బ్రతికించారు? విశ్వాసం అండి ఆమెకి. సరే దేవుడు అడిగారు కదా, ఆమెకి ఇద్దామని ఇచ్చింది. ఏలియా గారు తిన్నారు, ఆమె తింది, తన కుమారుడు తిన్నాడు. కరువు కాలం అంతా వాళ్ళు పోస్తున్నారు. కనుక జీవమును
బ్రతకడానికి దయచేసేవాడు యేసుక్రీస్తు. అదుందా జీవము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని రక్షించుకున్నటువంటి ఆనాటి నుండి ఈనాటి వరకు పస్తు ఉండడం జరిగిన దేవుడు పోషించాడు. పాత్ర వేసుకోగలనా? దేవుడు పోషించాడు. కనుక జీవమును బ్రతకడానికి అవసరమైన దాన్ని దయచేసేవాడు దేవుడు యేసుక్రీస్తు. రెండవది ఇరవై మాట, భక్తికి కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున. భక్తికి వాక్యం చెప్తా ఉంది. భక్తి భక్తి ఏలియా గారు ఉన్నారు, ప్రార్థన చేశారు. అందుకని దేవుని వాక్యం రాయబడింది. యాకోబు గారు రాసిన పత్రిక చూడండి. దేవుడు యాకోబు గారి ద్వారా రాయించినటువంటి పత్రికలో చదవండి. దేవుని వాక్యం యాకోబు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు యాకోబు గారి ద్వారా రాయించిన పత్రిక 5:17. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. చదవండి చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. చాలు, చూసారా? భక్తి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు. మన వంటి స్వభావం అంటే కాళ్ళు చేతులు ముక్కున్నాడు కదా, మనకలాగే తొందరపాటు, మనకలాగే ఆ యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడు, స్వభావం కలిగిన వాడు, మనలాంటి స్వభావం కలిగిన వాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడు. వర్షింపుకున్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. అయితే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడు. కానీ ఏలియా గారు ప్రార్థించి ఆసక్తితో, భక్తి అంటే అది 3.5 సంవత్సరాలు వర్షం పడ, 3.5 సంవత్సరములకు భూమి మీద వర్షం పడలేదు. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. ఎట్లా ఉంటుందండి? వర్షం 3 సంవత్సరాలు మన వర్షం పడిపోతే ఎట్లా ఉంటుంది? కరువు తాండలిస్తా ఉంది. ఆహాబు రాజు పరిపాలనలో కరువు తాండలిస్తా ఉంది. ఆ కాలంలోనే దేవుడు ఏలియా గారి కాపుల ద్వారా పోషించాడు. ఆ కాలంలోనే దేవుడు సారేపతి ఉదరాల ద్వారా ఏలియా గారిని పోషించాడు. అంత కరువు భయంకరంగా ఉంది. ఏలియా ప్రార్థన చేశాడు. కరువు ఎందుకు కరువు? ప్రజలు దేవుడి వాక్యం వినట్లేదు, దేవుడి మాట వినట్లేదు. ప్రజలు దేవుడి మాట వినట్లేదు కాబట్టి ఆ కాలంలో కరువు వచ్చింది. ప్రజలు దేవుడి మాట వింటే ఇటు జీవములకు బ్రతకడానికి, అటు భక్తికి కావాల్సింది దేవుడు రెండింటిని దయచేస్తాడు. ప్రజలు దేవుడి మాట వింట రాజు పరిపాలన కాలంలో దేవుడు లోపల ఎట్లా, దేవుడి మాట వినట్లా. అందుకే దేవుడు కరువును అనుమతించాడు. 3.5 సంవత్సరాలు వర్షమే కాలేదు, కరువు భయంకరంగా ఉంది. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలం ఇచ్చాను. ఆకాశం నుంచి దేవుడు వర్షాన్ని పంపించావు. అదేమంట, ఆకాశం నుంచి దేవుడు ఎప్పుడైతే వర్షాన్ని కురిపించాడు, ఆయన చేత మేఘ సముద్రం నుంచి వచ్చి గొప్ప విస్తారంలో వర్షం కురిసింది. ఆ కంటే ఏదో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుడు ఆకాశం నుంచి వర్షం కురిపించాడో భూమి పంట పండించి. అదేమంటారు, కనుక దేవుడు వర్షాన్ని కురిపించేవాడు, భూమి నుండి పంట పుట్టించేవాడు ఆయన. కనుక ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, జీవములకు భక్తికి కావలసిన వాటిని దయచేసేవాడు యేసుక్రీస్తు ప్రభు.
కానీ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మన పాపాలు కూడా వ్యర్థం కాచి ప్రాణం పెట్టినటువంటి ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభావం క్షమించు, నేను బ్రతకాలంటే నీ మాట వినాలి, నీ మాట అంటే నేను బ్రతుకుతా, ఈ వాక్యం నా పాదాల దూతం నా చోదరు పొడుగు, ఈ వాక్యం నన్ను బ్రతికించున్నది అని భక్తులు అన్నారు. ఆయన వాక్యం నీకు బ్రతికించి, ఆయన వాక్యం నీకు భక్తిని నేర్పించి నేను విశ్వాసం నిలబెట్టి కనుక ఈ రాత్రి ప్రభు యొక్క ప్రాణ త్యాగాన్ని గుర్తిస్తే నువ్వు ప్రభావం బ్రతికిస్తావు, నువ్వు పోషిస్తావు, నీవు భక్తి కావాల్సినటువంటి వాటిని దయచేస్తావు. ఆయన సన్నిధిలో మోకరించి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాక యేసు ఎవరంటే దయచేసేవాడు, దయచేసి జీవనకు భక్తిని దయచేసేవాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని శక్తి, దేవుని కార్యం అందుంటారు. దైవశక్తి, దేవుని యొక్క కార్యం 5 రొట్టెల చేప 5,000 పెంచాలి దేవుడు. ఇంకా 2 కప్పలకు మిగిలి మనం పోషించి సంరక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక అటు కృప ప్రభు మనకు అందించుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రతి ఒక్కరు ప్రార్థించండి. పరిశుద్ధులైన తండ్రి, రాత్రి పిల్లలు మీ మాటలు ఉన్నారు, వారి అంతరంగంలో నీ మాటలు భద్రపరిచి మీ మాట ప్రకారం నడుచుకున్నప్పుడు నాకును మాకును మాకు ఒక్కొక్కరికి సహాయం చేసి మెల్లలు పుట్టని నేర్పించి బలపరచమని యేసు తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యమేనండి. ఆత్మీయ సత్యాలు నేర్చుకోండి, యేసుక్రీస్తుని సొంత రక్షగా అంగీకరించండి. ప్రభువటి కృప మీ అందరికీ దయచేది గాక. అందరికీ యేసుక్రీస్తు శక్తిగల నామములో వందనాలు. మీ యొక్క అభిప్రాయాలు, మీ సూచనలు, మీ ప్రార్థన అవసరతలు మా యొక్క స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి తెలియజేయండి. దేవునికి మేము కలుగాక. అందరికీ వందనాలు. ఆమేన్. దానండి.